శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున రథసప్తమి. ఈ రోజుకి చాలా విశేషమైన రోజు ఉంది. సూర్యుడికి ప్రీతిపాత్రమైన రోజు భానువారం, అంటే ఆదివారం. ఈ రోజున ఆదివారం, భానువాసర వారం, రథసప్తమి అన్నీ కలిసి వచ్చాయి. విశేషమైన ఈ రోజున గురించి మనం కొంచెం విశిష్టత గురించి తెలుసుకుందాం. అసలు రథసప్తమి అనే దాన్ని పండుగగా మనం ఎందుకు జరుపుకుంటాం అని అంటే, ప్రతి ఏటా మరి మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే ఈ రోజు అనమాట. ఈ సందర్భంగా రథసప్తమిని ఎందుకు జరుపుకుంటాము మనం ఒకసారి పర్యావలోకిస్తే, భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడే, అవును కదండి. మరి ఈ కారణంగానే సూర్యుడిని కనిపించే ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్ష దైవం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. మన సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. సంప్రదాయంలో మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా మనం పిలుస్తూ ఉంటామండి. సూర్యుడు సప్తాశ్వరధారూఢుడై, అంటే 7 గుర్రాలపై అనే 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ ఉంటాడని చెప్పి భక్తులు ప్రగాఢ నమ్మకం. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మరి మహగ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందండి. 50 ఏళ్ల తర్వాత 3 గ్రహాల అరుదైన కలయిక. అవునండి, 50 ఏళ్ల తర్వాత 3 గ్రహాల అరుదైన కలయిక. ఈ రాసులకు కనక వర్షం ఖాయం. 7 గుర్రాలు ఎందుకంటే సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు అవుతాయి. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. గాయత్రి, త్రిషుప్, జగతి, అనుషుప్, పంక్తి, బృహతి, ఉప్తిప్ అనే 7 గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు. మరి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో ప్రయాణం చేస్తాడు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. మరి సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదండి. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణమే సూర్య జయంతి అవుతుంది. అది ఈ రోజున ప్రారంభమవుతుంది. 12 రాశుల్లో సంచారం విశ్వం ఒక వృత్తంలాగా భావిస్తే మనం దానికి 360 డిగ్రీలు ఉంటాయని చెప్పి గణిత శాస్త్రం చెప్తోంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. ఒకసారి కన్ఫ్యూజన్ లేకుండా మరొకసారి చెప్పుకుందాం. ఇది 12 రాశుల్లో 12 రాశుల్లో సంచారం, సూర్య సంచారం విశ్వం ఒక వృత్తంలా భావిస్తే ఈ విశ్వాన్ని మొత్తాన్ని దానికి 360 డిగ్రీలు 360 డిగ్రీలు ఉంటాయని చెప్పి గణిత శాస్త్రం చెప్తుంది కదా మనకి. మరి సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని కంప్లీట్ చేస్తాడండి, పూర్తి చేస్తాడు. అది అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. ఆ రోజుల్లో గణిత శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప వాళ్ళు, మహానుభావులు, మార్తాండ తేజులు ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారండి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు ఆ రోజుల్లోని. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశాదిత్యులను కనుగొన్నారు. ఈ ద్వాదశాదిత్యులను వేదకాలంలోనే మన భారతీయ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరుడు.
వీరే ద్వాదశ మాసాలకు అధిదేవతలు, అధినాయకులు కూడా. మరి ఈ కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఉత్తర దిశలో ప్రయాణం మాఘమాసంలో మరి అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని కూడా అర్థం ఉంది. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని కూడా అంటుంటారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా మనం భావించి పితృ దేవ ఋషి తర్పణాలను ఇవ్వాలనే విషయాన్ని, నియమాన్ని నిర్ణయించారు ఆ రోజుల్లోనే. మరి శత్రుబాధలు తొలగిపోవటానికి సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్ర పుష్పంలో కూడా ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని చెప్పి ఉంది. అవునా? యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధిగా ఉన్నటువంటి అవుతాడు అని వేదాలు చెప్తున్నాయి దీవించి. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది మనకి. అందుకనే సూర్యుడి ముందు కూర్చోమంటారు. సూర్యుడి ముందు కూర్చుంటే, సూర్యుడి ముందు నుంచుంటే విటమిన్ డి మనకి ప్రసరిస్తుంది శరీరంలోకి. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలండి. బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతుంది, రక్త ప్రసరణ శుద్ధి అవుతుంది. అది అందుకే వైదిక వాంగ్మయం సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్య ప్రధానం మొదలైనటువంటి ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది. సో మరి ఇలాంటి రథసప్తమి రోజున జిల్లేడాకులు నెత్తిన 2 భుజాల మీద పెట్టుకొని స్నానం చేస్తున్నారు. అలాగే ఈ రథసప్తమి రోజున మనకి సంక్రాంతి వరకు మనం మరి ఇళ్ల ముందు గొబ్బెమ్మలు పెడతాం కదా. ఆ గొబ్బెమ్మల్ని మనం పిడకలుగా ఎండబెడతాం, ఆవు పిడకలు. ఆ పిడకలని వెలిగించి ఆ పిడకల మధ్యలో ఆవు పాలు అవన్నీ పెట్టి మనకి పాయసం కూడా తయారు చేసి సూర్యుడికి నివేదిస్తారు. అంతటి విశేషమైనటువంటి ఈ రథసప్తమి రోజున మరికి పితృతర్పణం కూడా చేస్తే చాలా ముఖ్యం. మరి రథసప్తమి సందర్భంగా నారుమంచి నోట ఓ మంచి మాట వింటున్న ప్రతి ఒక్కరికి రథసప్తమి శుభాకాంక్షలు. స్వస్తి. భవదీయుడు నారుమంచి.